చిల్డ్రన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను హిందీ లెటర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే హిందీలో ఎలా రాయాలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఓకేనా? సో ఈ లెటర్ వచ్చేసి మీరు మన టైటిల్ చూసారు కదా. సో లీవ్ లెటర్ అనమాట. సో ఎందుకు లీవ్? చుట్టీకే లియే ప్రధానాచార్యకో ఆవేదన్ పత్ర. దేనికోసం అంటే ఫీవర్ ఉందనో హెల్త్ బాగాలేదనేసి లెటర్ ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు. సో छुट्टी के लिए प्रधानाचार्य को आवेदन पत्र. छुट्टी అంటే లీవ్, ఓకే, కే లియే అంటే కోసం, ప్రధానాచార్య అంటే ప్రిన్సిపల్కి ఆవేదన్ రిక్వెస్ట్ చేస్తూ మనం లెటర్ రాస్తున్నాం. సో ఫస్ట్ సేవామే ఇక్కడ రాస్తే డేట్ రాయొచ్చు. సో ఇక్కడ డేట్, ఆ రోజు డేట్ రాసేసి సేవామే శ్రీమాన్ ప్రధానాచార్య మహోదయ్. ప్రధానాచార్య అంటే ప్రిన్సిపల్ కదా, జీ అన్న రాయొచ్చు, మహోదయ్ అన్న రాయొచ్చు. ప్రధానాచార్య జీ స్కూల్ పేరు, ఇక్కడ డిపిఎస్ స్కూల్ హైదరాబాద్ అని రాశాను. మీరు మీ స్కూల్ పేరు రాసేసి స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ నాకు స్పేస్ ఎక్కువ లేదనేసి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఒక లైన్ వదిలిపెట్టేసి విషయ్ అంటే సబ్జెక్ట్. बुखार होने के कारण विद्यालय से छुट्टी लेने के संबंध में. సో సబ్జెక్ట్ ఏంటి? ఫీవర్ ఉంది కాబట్టి నేను లీవ్ కోసము, స్కూల్ నుండి లీవ్ కోసము లెటర్ రాస్తున్నాను అని. మహోదయ్ सर, मेरा नाम राजेश है, मैं आपके स्कूल के 10वीं कक्षा का छात्र हूँ. సో ఇక్కడ మీ పేరు రాయొచ్చు. मेरा नाम योर नेम, मैं आपके स्कूल के 10वीं कक्षा का छात्र हूँ అంటే నేను మీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. కక్ష అంటే క్లాస్, ఛాత్ర అంటే స్టూడెంట్. కల్ రాత్ సే ముझे तेज बुखार है. నాకు నిన్న రాత్రి నుండి నాకు చాలా ఫీవర్గా ఉంది. और डॉक्टर को दिखाने पर पता चला कि मुझे वायरल फीवर है. సో డాక్టర్కి చూపిస్తే నాకు వైరల్ ఫీవర్ అని తెలిసింది. और 3 दिन की आराम की ज़रूरत है. సో ఇంకా 3 days రెస్ట్ కూడా అవసరం అని రాస్తున్నారు. మే ఆప్సే సవినయ్ నివేదన్ కర్తా హూ. సో మే ఆప్సే అంటే నేను మీతో చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను కి ఆప్ మేరే ప్రార్థనా పత్ర, మీరు నా లీవ్ లెటర్ని స్వీకార్ అంటే యాక్సెప్ట్ చేయడం, స్వీకార్ करे और मुझे 3 दिनों की 3 days की దినాక్, ఏ డేట్ నుండి ఏ డేట్ టు డేట్ 3 days కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 1st January, 1st, 2nd, 3rd, 1st నుండి 3rd వరకు తక్ చుట్టి దేనేకా కృపయా కరే. ఓకే, మీరు నాకు లీవ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాద్, థ్యాంక్ యూ. ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర. ఓకే అంటే ఒబీడియంట్ స్టూడెంట్, ఫెయిత్ఫుల్ స్టూడెంట్ అట్లా ఛాత్ర. సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నామ్, పేరు, కక్ష, క్లాస్, వర్గ్, సెక్షన్, క్రమాంక్, రోల్ నంబర్. ఓకే, ఇలా ఈజీగా రాయొచ్చు. సో ఏ లెటర్కైనా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. జస్ట్ ఇక్కడి వరకు అంత సేమ్ ఉంటుంది. విషయ్ దగ్గర ఇప్పుడు ఏదన్నా పెళ్ళికి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, అక్కడ ఈ సబ్జెక్ట్ ఇవ్వాలి. మిగతాది మీ ఇన్ఫర్మేషన్ అంతా మామూలుగా నేను పేరు, క్లాస్ రాసేసి ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అంటే మీరు పెళ్ళికి వెళ్తున్నారు, మీ కజిన్ది మ్యారేజ్ ఉంది, మీ ఇంట్లో పెళ్ళి ఉంది అంటే, లేదా ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్తున్నారు అంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వాలి. మీకు అక్కడ బాడీ ఆఫ్ ది లెటర్లో అది రాయాలి. సో ఇంకా మీకు ఏదైనా లెటర్ కావాలి, అది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.